ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణ తేదీలను ఖరారు చేయనుంది. సినీ నటులపై బెట్టింగ్ యాప్స్ కేసు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా జూలై 10న 29 మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA కింద ఈడీ కేసు నమోదు చేసింది. రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిల విచారణ తేదీలను ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ కేసులో రాణా విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను హాజరు కాలేనని తనకు కొంత సమయం ఇవ్వాలని ఈడీని కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు రాణా తర్వాత ఈడీ అధికారులు ఎదుట నటి మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాల్సింది. అయితే వీరందరూ విచారణకు హాజరవుతారా, లేదంటే రాణాలానే తమకు మరికొంత సమయం కావాలని విచారణకు డుమ్మా కొడతారా అనేది సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ విచారణకు హాజరు కాకుండా దర్యాప్తుకు సహకరించుకుంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనే దానిపై ఇప్పటికే ఈడీ ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ కేసులో కేవలం ఇప్పటివరకు 4 మాత్రమే నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు మిగిలిన వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా బెట్టింగ్లకు అనేక మంది అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలకు లెక్కలేదు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ కేసులో మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ ఇంకెప్పుడూ చేయమని కొంతమంది సినీ నటులు అంటుంటే మరికొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వ అనుమతితోనే నడుస్తున్నాయని, తాము ఎక్కడ ప్రత్యేకంగా తెలంగాణ అనే అంశాన్ని ప్రస్తావించలేదని, అనుమతి ఉన్న బెట్టింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశామని కొంతమంది సినీ నటులు చెబుతున్నారు. నిజానికి ఇండియాలో బెట్టింగ్ యాప్స్కు చట్టబద్ధత ఉందా లేదా అనేది పరిశీలిస్తే దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా చట్టాలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేకుండా సినీ నటులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పటికీ బెట్టింగ్ యాప్స్ కంపెనీలకు ఆ యాప్లను ప్రమోట్ చేసిన వ్యక్తికి మధ్య ఏ రకం ఒప్పందం జరిగింది, ఏ భాషలో యాప్స్ను ప్రమోట్ చేశారనేది ముందుగానే అగ్రిమెంట్లో పొందుపరచాలని, ఒకవేళ ఇవేమీ పట్టించుకోకుండా రూల్స్ బ్రేక్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తులకు 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్ర ఇది గేమింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇతరత్ర ఏ గేమ్స్ అయినా కానీ ఇవి ఇల్లీగల్ అవుతాయి ఇక్కడ మనది. ఎందుకంటే ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ గేమ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కానీ మన దేశంలో స్టేట్ లిస్ట్ కింద వస్తాయి. ఇది ఐదర్ మామూలుగా జనరల్లీ ఏ యాక్ట్ అయినా కానీ ఏంటంటే కొన్ని కాంకరెంట్ లిస్ట్ వస్తాయి, కొన్ని సెంట్రల్ లిస్టులు వస్తాయి, కొన్ని స్టేట్ లిస్టులు వస్తాయి. ఈ గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ స్టేట్ లిస్ట్. అంటే ఏ స్టేట్ ఆ స్టేట్ నిర్ణయించుకోవచ్చు వెదర్ ఆ స్టేట్లో గేమింగ్ యాప్స్ని వీటిని మనము నిర్వర్తించచ్చా వద్దా అని చెప్పి. సో తెలంగాణ, ఆంధ్రాలో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇల్లీగలే. ఈడీ నమోదు చేసిన కేసులో యాంకర్ శ్యామల, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, అనన్య నాగళ్ల, నిధి అగర్వాల్తో పాటు పలువురున్నారు. బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా అక్రమంగా డబ్బులు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా ఫోకస్ చేసింది. నోటీసులు అందుకున్న వారి బ్యాంక్ లావాదేవీలు, వ్యాపార పెట్టుబడులు ఈ బెట్టింగ్ యాప్లతో ఏమైనా సంబంధం ఉందా లేదా అనే దానిపై ఈడీ గురిపెట్టింది. ముందు టాలీవుడ్లో బెట్టింగ్ యాప్ల వ్యవహారం ప్రకంపనలు సృష్టించే అవకాశం లేకపోలేదు.